గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని అష్టాంగ యోగము, యోగ సిద్ధి వర్ణనము తెలియచేసే 4వ దశకంలోని 3-4 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో అష్టాంగ యోగంలోని మొదటి 3 అంగాలు అయిన యమ, నియమ, ఆసన గురించి తెలుసుకున్నాం కదా. ఈ 3వ శ్లోకంలో తర్వాతి 2 అంగాలు అయిన ప్రాణాయామము, ప్రత్యాహారము వీటిని ఆచరించి మనస్సును దేవుని వైపుకు ఎలా మళ్లించాలో వివరిస్తున్నారు. 3వ శ్లోకం. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయా తథాపహృత్య ఆస్మహే భవదుపాసనోన్ముఖాః. తారం అంతః అనుచింత్య. తారం అంటే ప్రణవమంత్రం, ఓంకారాన్ని మనస్సు లోపల అనుచింత్య ధ్యానిస్తూ, అనుసంధానం చేస్తూ, సంతతం ప్రాణవాయుం అభియమ్య నిరంతరము ప్రాణవాయువును, శ్వాసను నియంత్రించి అంటే ప్రాణాయామం చేసి, నిర్మలాహ పరిశుద్ధులమై, ఎలాంటి కల్మషం లేని వారమై, అతః ఆ తర్వాత ఇంద్రియాణి విషయాత్ అపహృత్య ఇంద్రియాలను విషయ వాసనల నుండి, ప్రాపంచిక సుఖాల నుండి వెనక్కి మళ్లించి అపహృత్య భవత్ ఉపాసనాన్ ఉన్ముఖాః నీ ఉపాసన కొరకు సిద్ధంగా ఉన్నవారమై, నిన్ను ధ్యానించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారమై ఆస్మహే కూర్చుంటాము. అష్టాంగ యోగంలో 4వ మెట్టు ప్రాణాయామము, 5వ మెట్టు ప్రత్యాహారము. దేవుని మీద ధ్యాస కుదరటానికి ఈ 2 మెట్లు చాలా ముఖ్యమైనవి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా శ్వాసను నియంత్రించాలి. ప్రాణాయామం గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు మరియు కుంభించేటప్పుడు మనసులో నిరంతరం ఓంకారాన్ని ధ్యానించాలి. దీనివల్ల లోపల ఉండే కల్మషాలు పోయి బుద్ధి పరిశుద్ధంగా మారుతుంది. ఆ తర్వాత 5వ మెట్టు ప్రత్యాహారం. మన కళ్ళు ఎప్పుడు ఏవేవో చూడాలని ఆరాటపడతాయి, చెవులు ఏవేవో వినాలని అనుకుంటాయి. ఆ ఇంద్రియాలను అలా బయట ప్రపంచం మీదకు వెళ్ళనివ్వకుండా, తాబేలు ఎలా అయితే తన కాళ్ళు చేతులను డిప్పలోకి ఎలా లాగేసుకుంటుందో అలా ఇంద్రియాలను లోపలికి లాక్కోవాలి. దీనినే ప్రత్యాహారము అంటారు. ఇలా మనసును ప్రాణాయామం ద్వారా, ప్రత్యాహారం ద్వారా అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ భగవంతుని ఉపాసన చేయటానికి మనకు నిజమైన అర్హత లభిస్తుంది అని ఈ శ్లోకం మనకు దిశానిర్దేశం చేస్తోంది. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయా తథాపహృత్య ఆస్మహే భవదుపాసనోన్ముఖాః. ఓ గురువాయూరప్ప, మనస్సులో నిరంతరం ఓంకారాన్ని స్మరిస్తూ ప్రాణవాయువును నియంత్రించడం ద్వారా అంటే ప్రాణాయామం చేయడం ద్వారా మేము ముందుగా పరిశుద్ధులం అవుతాము. ఆ తర్వాత బాహ్య ప్రపంచం వైపుకు పరిగెత్తేటటువంటి మా ఇంద్రియాలను వెనక్కి మళ్లించి ప్రత్యాహారం చేసి పూర్తిగా నీ ఉపాసన కోసం, నీ ధ్యానం కోసం, నీ పూజ కోసం సిద్ధమై కూర్చుంటాము అని అంటున్నారు. 4వ శ్లోకం.
ఈ శ్లోకంలో అష్టాంగ యోగంలోని తర్వాతి అంగం అయినటువంటి ధారణ గురించి, అంటే దేవుని రూపాన్ని మనసులో ఎలా స్థిరంగా నిలుపుకోవాలో వివరిస్తున్నారు. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమధిషణా ముహుర్ముహు తేన భక్తిరసమంతరార్ద్రతా ముద్వహేమ భవదంగి చింతకా. అస్ఫుటే తే వపుషి, స్పష్టంగా కనిపించని, అంటే ధ్యానంలో మొదట అస్పష్టంగా గోచరించే తే వపుషి నీ యొక్క దివ్య రూపమునందు ముహుర్ముహు ప్రయత్నతాః, పదే పదే మాటి మాటికి ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి దిషణాం ధారయేమ, మా బుద్ధిని మా మనస్సును నిలుపుతాము. దీనినే ధారణ అంటారు. భవద్ అంఘ్రి చింతకాః, నీ పాదపద్మములను ధ్యానించేవారమైన మేము తేన అంతః, ఆ విధంగా చేయడం చేత, అలా మనస్సును నిలపడం వల్ల అంతః మా మనస్సు లోపల భక్తి రస ఆర్ద్రతాం ఉద్వహేమ, భక్తిరసముతో కూడిన ఆర్ద్రతను లేదా కరుణను పెంపొందించుకుంటాము. అష్టాంగ యోగంలో 6వ మెట్టు పేరు ధారణ. ధారణ అంటే మనస్సును భగవంతుని రూపం మీద స్థిరంగా నిలపడం. ఇది చెప్పటానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ ఆచరణలో చాలా కష్టం. కళ్ళు మూసుకొని దేవుడిని ఊహించుకుందాం అనుకోగానే దేవుడి రూపం స్పష్టంగా కనిపించదు. దానికి బదులు మనసుకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన మార్గాన్ని చెబుతున్నారు. మొదట్లో దేవుడి రూపం అస్పష్టంగానే అస్ఫుటే ఉంటుంది. మనసు పదే పదే బయటకు పారిపోతుంటుంది. అప్పుడు పారిపోయిన మనస్సును లాక్కొని వచ్చి మాటి మాటికి ఆ భగవంతుని పాదాల దగ్గరే బలవంతంగా ప్రయత్నపూర్వకంగా కట్టేయాలి. ఇలా ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆ గురువాయూరప్ప పాదాలు మనసులో ముద్రించుకుపోతాయి. ఎప్పుడైతే దేవుడి రూపం మనస్సులో స్థిరంగా నిలిచిపోతుందో, అంటే ధారణ కుదురుతుందో, అప్పుడు మనస్సు దానంతట అదే భక్తిరసంలో ఆర్ద్రత చెంది తడిసిపోయి తెలియని ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనసు నిలబడట్లేదు అని ధ్యానాన్ని ఆపకూడదు. ప్రయత్నపూర్వకంగా మనసును దేవుని పాదాల వద్ద నిలపడమే నిజమైన సాధన అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహు తేన భక్తిరసమంతరార్ద్రతా ముద్వహేమ భవదంఘ్రి చింతకాః. ఓ గురువాయూరప్ప, ధ్యానం ప్రారంభించిన మొదట్లో నీ దివ్యం రూపము మా మనస్సుకు స్పష్టంగా గోచరించదు. అప్పుడు ఎంతో ప్రయత్నపూర్వకంగా మా మనస్సును పదే పదే నీ రూపం మీద నిలిపేందుకు ప్రయత్నిస్తాము. దీనినే ధారణ అంటారు. అలా నిరంతరము నీ పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండటం చేత మా మనస్సు లోపల భక్తిరసమనే ఆర్ద్రత నిండిపోయి మేము భక్తి పారవస్యాన్ని పొందుతాము అంటున్నారు. భగవంతుని ధ్యానాన్ని ఎలా ఆచరించాలో, ఎలా చేయాలో ఈ 2 శ్లోకాలలో చాలా అద్భుతంగా వివరించారు భట్టతిరి గారు. అలా మనం కూడా భగవంతుని మీద ధ్యాస నిలపటానికి ప్రయత్నించి మనసు ఎలా అయితే బాహ్య ప్రపంచానికి వెళ్ళిపోతుందో దాన్ని ప్రయత్నపూర్వకంగా నియంత్రించి ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేసి మనం కూడా ధ్యానాన్ని ఆచరించటానికి ప్రయత్నిద్దాము. ఓం తత్సత్.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.